అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇదివరకు ఐ థింక్ మన ఐవైఆర్ టాక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ అంశం మీద ఒక 2-3 ఎపిసోడ్ చేశాము. ఈ ఎవరైతే ప్రామినెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళు పరమపదించిన తర్వాత వాళ్ళ స్మృతి కింద వాళ్ళ విగ్రహాలు నెలకొల్పడం, అది మరి రాజశేఖర్ రెడ్డి గారిది అయితే జగన్ ఒక పెద్ద మూమెంట్ కిందను దీని కింద ప్రవాహం కింద చేసుకుంటూ వెళ్ళాడు. వీటి మీద ఒక కట్టుబడి లేకుండా ప్రతిదీ కాంట్రవర్సీ. అయితే కొంతమంది నిజంగా తమ జీవితాన్ని పణంగా పెట్టి ఒక స్థాయికి చేరుకొని పరమపదించిన తర్వాత వారి విగ్రహాన్ని పెట్టడానికి ఈ మధ్య చిన్న సోదాహరణ, గాంధర్వుడనే అనుకోవచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించిన తర్వాత ఆయన స్టాచ్యూని ఒకదాన్ని అందరూ ఒప్పుకున్నారు, రవీంద్ర భారతిలో పెడదామని చెప్పి అనుకుని మరి సీఎం గారిని కూడా ఇన్వైట్ చేసి అపాయింట్మెంటు దాని గురించి అని అడిగారు. బట్ అది ఇప్పుడు గాలి చినికి ఇదైనట్టు దుమారమైనట్టు దాని మీద పెద్ద ఇదైపోయింది. సో ఆ రవీంద్ర భారతిలో ఆయన స్టాచ్యూ పెట్టడం వల్ల ఎవరికీ అడ్డం లేదు, ఏమీ లేదు. బట్ అదేంటంటే మరి ఆయన ఆంధ్రావాడని చెప్పి ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఒప్పుకోవట్లేదా ఏమిటి, అసలు ఈ స్టాచ్యూస్ పరంగా ఏ విధమైన విధానం తీసుకుంటే బాగుంటుంది అనేది దాని మీద చిన్న వివరణ కావాలి. స్టాచ్యూస్ అంటే మనం చిన్నప్పుడు చదువుకున్న ఒక ఐ థింక్ షెల్లీ రాసింది అనుకుంటాను, పోయంలో స్టాంజా గుర్తుకొస్తుంది. వాడెవడో పెద్ద ఎంపరర్ ఆ డెజర్ట్లో, ఈజిప్షియన్ డెజర్ట్లో వాడి కింద రాసి ఉంటుందన్నమాట. వాడి చెయ్యి, అదే స్టాచ్యూ చెయ్యి ఇరిగిపోయి ఉంటుంది, ఇది ఉంటుంది, మొండి ఉంటుంది. మై నేమ్ ఈజ్ ఒజిమాంటియస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ అని. సో ఒకప్పుడు ఆ ఏరియానంతా పాలించిన వాడు, గొప్పవాడు, పెద్ద ఎంపరరు. ఈరోజు వాడి పరిస్థితి ఏంటంటే వాడి స్టాచ్యూ చెయ్యిరు కట్టుబడి ఉంది, ఇంకో చెయ్యి బరిగి ఉంది, కింద మాత్రం రాసింది మై నేమ్ ఈజ్ ఒజిమాంటియస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అని. సో స్టాచ్యూ బై ఇట్ సెల్ఫ్ హ్యాస్ నో మీనింగ్. ఎక్కడ పెట్టినా ఎవరు పెట్టినా కానీ మనిషి ఉన్నప్పుడు అతని ఇంపార్టెన్సు. రెండోది, మనిషి లేనప్పుడు అతను ఏ వాల్యూస్కు స్టాండ్ అయినాడో ఆ వాల్యూస్కు మనం ప్రాధాన్యం ఇవ్వటం అనేటటువంటిది చాలా చాలా అవసరం. అదే చెప్తూ ఉంటారు కదా, గాంధీ గారు చనిపోయిన తర్వాత ఈ ఖద్దరు తొడిగి గాంధీ టోపీలు పెట్టిన నాయకులు గాంధీ గారి స్టాచ్యూ పెట్టి వీళ్ళు చేసే పనులని దానికి టోటలీ ఆపోజిట్గా చేస్తూ ఉండేవాళ్ళు. సో స్టాచ్యూకు విలువేమున్నది, చేసేటటువంటివన్నీ ఇంకో రకంగా ఉంటాయి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో నాకు అప్పుడు గుర్తు, ఘంటసాల గారి విగ్రహాన్ని పబ్లిక్ గార్డెన్స్లో పెడతానని నన్ను వచ్చి కలిశాను. నేను కమిషనర్ హార్టికల్చర్గా ఉన్నప్పుడు వెంటనే గవర్నమెంట్లో మూవ్ చేసాం, పర్మిషన్ వచ్చింది. కోర్స్ పెద్ద ఫంక్షన్ ఆయనే ఆర్గనైజ్ చేశాడు, పర్సనల్గా ఆర్గనైజ్ చేసి ఇప్పటికీ ఉంది అది పబ్లిక్ గార్డెన్స్లో ఘంటసాల గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అప్పుడేమీ కాంట్రవర్సీ లేదు. ఈరోజు ఈ కాంట్రవర్సీ రావడానికి 2-3 కారణాలు. మొట్టమొదటిది, ఇక్కడి స్టాచ్యూస్ అక్కడ పెట్టారనేది ఒక పెద్ద ఇష్యూ కింద ప్రొజెక్ట్ అవుతూ ఉన్నది. అంటే తెలంగాణ ప్రముఖుల యొక్క స్టాచ్యూస్ ఆంధ్ర ఏరియాలో ఉన్నాయని. ఒకటి, పెడతామంటున్న వాళ్ళు కూడా కరీంనగర్లో పెడతామంటం లేదు, వరంగల్లో పెడతామంటం లేదు, హైదరాబాద్లో పెడతామంటున్నారు. కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వలస అటు నుంచి ఇటుకొచ్చింది కాబట్టి ఇటు నుంచి అటుకుపోలేదు. అది ఒక మేజర్ రీజన్. అక్కడ ఈ
స్టాచ్యూస్ అంతగా ఇంపార్టెంట్ కాకపోవటానికి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చారు? మోస్ట్లీ హైదరాబాద్కి వచ్చారు. కాబట్టి హైదరాబాద్ స్పెసిఫిక్గా అడుగుతున్నారే కానీ ఇంకో చోట పెడతామని కూడా అడగటం లేదు. అదొక మేజర్ పాయింట్ మనం మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి ఒక దీనికి ఒక ఐడెంటిటీ ఫర్ ఆంధ్రాస్ ఆల్సో ఉన్నది అనేది మనం మర్చిపోకూడదు. సో దట్ ఈస్ వన్ రీజన్ వై ఇక్కడ పెట్టడానికి అడుగుతున్నారు. బట్ న్యాచురలీ ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఇవి పెట్టడానికి కూడా ఎటువంటి అబ్జెక్షన్ ఉండకూడదు. ఆ రోజు ఇన్ఫ్యాక్ట్ 2 రాష్ట్రాలు డివైడ్ అవుతున్నప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ స్లోగన్ అప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడ చీఫ్ సెక్రటరీగా తీసుకుంటున్నప్పుడు ఇక్కడ గవర్నరు పెట్టిన డిన్నర్లో కూడా డివైడెడ్ బై రీజన్ బట్ యునైటెడ్ బై స్పిరిట్ అనేటటువంటిది ఒకటి ఆ రోజు అనుకున్నాం. ఆ స్పిరిట్ను రెండు ప్రాంతాలు పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది తప్పకుండా. ఇక్కడ లైక్ షేర్డ్ హెరిటేజ్ కూడా ఉంది. లెట్ అస్ నాట్ ఫర్గెట్ ఇట్. అసలు ఇవి 2 రాష్ట్రాలు కానప్పుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిసి ఉన్నప్పుడు, అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ కులీ కుతుబ్ షాహీ టైం, అసఫ్ జాహీ టైం. అసఫ్ జాహీ కన్నా కులీ కుతుబ్ షాహీ టైం. అక్కడన్నా మాదన్నా అక్కడ గుడ్లకు సహాయం చేసినటువంటి వాళ్ళు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అక్కన్నా మాదన్న స్టాచ్యూస్ అక్కడ పెట్టాలి. యాక్చువల్లీ ఆ కంబైన్డ్ హెరిటేజ్ని మనం ఓనప్ చేయాలి. అట్లాగే తానేషా తానేషా ఇక్కడ గోల్కొండను రూల్ చేసేటప్పుడు కందుకూరి రుద్రకవి కందుకూరు ప్రాంతం నుంచి వచ్చి ఆయన ఇది ఆస్థానంలో ఆతిథ్యాన్ని స్వీకరించాడు. సో ఆ కనెక్షన్ ఉంది. కులీ కుతుబ్ షా కాలంలోనే కూచిపూడి ప్రాంతంలో పోయి అక్కడ నృత్యాలను చూసి వాళ్ళకు మాన్యాలు ఇచ్చినటువంటి వాళ్ళు కులీ కుతుబ్ షా నవాబులు. సో ఆ ఏరియా అంతా వీళ్ళదే. హైదరాబాద్ గోల్కొండ స్పెసిఫిక్గా ఏర్పడినటువంటి సంస్థానంలో ఇవన్నీ భాగాలు. సో షేర్డ్ ఐడెంటిటీ, షేర్డ్ కల్చర్ ఉంది. యాక్చువల్లీ ది డిమాండ్ షుడ్ బి ఇక్కడ ప్రముఖులకు అక్కడ మీరు ప్రాధాన్యత ఇవ్వండి, ప్రామినెన్స్ ఇవ్వండి అని అడిగేది బాగుంటుంది. మీరు అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అనే దానికన్నా ఇది బెటర్ వే ఆఫ్ గోయింగ్ అబౌట్ ఇట్ అని నేను అనుకుంటాను. బట్ దీని మీద బాగా ఫ్రేడ్ టెంపర్స్ అయితే బాగా వచ్చేది. ఎందుకనంటే ఇంకొకటి కూడా ఉండొచ్చు, ఇది ఇంతటితో ఆగపోదు, ఇవాళ ఇంది పెడతారు, రేపు ఇంకోటిది పెడతారు, ఇక్కడంతా వాళ్ళ స్టాచ్యూసేనా, మా ఐడెంటిటీ లేదా అనేటటువంటిది ఒకటి ముందుకు వస్తూ ఉన్నది. సో ఇది కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ, నో డౌట్. బట్ బెస్ట్ వే ఆఫ్ రిజాల్వింగ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉండి మొత్తం తెలుగు ఐడెంటిటీకి, కల్చర్కు ప్రతినిధులైన వాళ్ళ విగ్రహాలు అక్కడ కూడా పెట్టి దానికి వీళ్ళని కూడా పిలిస్తే ఐ థింక్ ఈ ఇష్యూను ఈజీగా మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఒకటి మాత్రం నిజం, ఇంకోళ్ళు అన్నట్టు బాలసుబ్రహ్మణ్యం ఐడెంటిటీ మోర్ దాన్ తెలుగు ఐడెంటిటీ, అది మర్చిపోవద్దు. ఇక్కడ కాదనుకున్న కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ దే మే స్టిల్ హ్యావ్ హిస్ స్టాచ్యూ, బికాస్ ఆయన సింగర్గా నేషనల్ అపీల్ ఉన్నటువంటి సింగర్. ఇన్ఫ్యాక్ట్ అదేది ఆ సినిమా మరో చరిత్రని హిందీలో తీశారు. హిందీలో దాని పేరు ఏదో ఉంది, అది కమల్ హాసన్, రతి అగ్నిహోత్రి చేసింది. దాంతో ఫస్ట్ ఈ వెంట ఇంటూ హిందీ మూవీ ఫీల్డ్ ఆల్సో. అక్కడ కూడా చాలా హిట్ అయినాయి ఆయన సాంగ్స్. అప్పటి నుంచి మొదలైనాడు. హీ బికెమ్ ఏ నేషనల్ సింగర్. సో ఆయన ఐడెంటిటీ ఇన్ఫ్యాక్ట్ తెలుగు రాష్ట్రాలకు మనం కుదించలేము, అంత ఐడెంటిటీ వచ్చేసింది ఆయనకు ఆల్రెడీ. అది మర్చిపోలేనటువంటి ఐడెంటిటీ. అయినా ఇది ఒక చిన్న కల్చరల్ సెంటర్లోనే పెడుతున్నారు అంతేగాని పబ్లిక్ ప్లేస్ పెట్టడానికి కూడా లేదు. ఇప్పుడు స్టాచ్యూస్ మీద సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన డెసిషన్ తర్వాత పబ్లిక్ ప్లేసెస్లో, రోడ్స్ మీద, క్రాస్ రోడ్స్ మీద ఈరోజు నువ్వు ఏ స్టాచ్యూ పెట్టలేవు. పెడితే ఏదైనా కన్ఫైన్డ్ ప్లేస్లోనే పెట్టాలి. సో దానికి అబ్జెక్షన్ ఉండకూడదు. సరే, అయితే ఈ వైషమ్యాలని అనేవి టెంపరీయే,
వాళ్ళు చేసిన సేవకి అందులో మీరు ఇదివరకు ఒకసారి దీని మీదే మాట్లాడుతూ చెప్పారు, దాని సంగతి వదిలిపెట్టేసి వాళ్ళ పేరు మీద ఒక లైబ్రరీ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ చేసి అట్లా విస్తృతపరిచి వాళ్ళ ఖ్యాతిని కూడా ఇనుమడింపజేయడానికి, లేకపోతే వాళ్ళు దేనికైతే పాటుపడ్డారో అట్లాంటి దాంట్లో అందరికీ తర్ఫీదు ఇచ్చి ప్రావీణ్యం చేస్తే కూడా బాగానే ఉంటుంది. సో చూద్దాం, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఈ సమస్యకి ఒక ఆన్సర్ అనేది రావడం చాలా మంచిది. నమస్కారం.